అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన ప్లేబ్యాక్ మ్యాచ్లో గుజరాత్ జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందనుకుంటే మరోసారి ఢిల్లీ చేతిలో చతికిలపడి ఓటమిని మూటగట్టుకుంది. చివరి వరకు నువ్వనేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టుని 4 పరుగుల తేడాతో ఓడించి ఢిల్లీ జట్టు పాయింట్స్ టేబుల్లో తన స్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది. ఇక ఢిల్లీ గెలుపు, గుజరాత్ ఓటమితో పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పుడు చూద్దాం. ఇక టాప్ 3 స్థానాలు దాదాపు రాజస్థాన్, కోల్కతా, హైదరాబాద్ దాదాపు కైవసం చేసుకున్నట్లే. ప్రస్తుతం ఆ జట్లు ఆడుతున్న తీరు అలా ఉంది. ఇక చివరి స్థానం కోసం జరుగుతున్న పోరులో మిగతా జట్లు గెలుపోటములతో ఊగిసలాడుతూ ఉండడంతో టేబుల్లో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఇక ఈ మ్యాచ్ కి ముందు వరకు గుజరాత్ జట్టు 6వ స్థానంలో, ముంబై జట్టు 7వ స్థానంలో, ఢిల్లీ జట్టు 8వ స్థానంలో ఉండేవి. ఈ గెలుపుతో ఢిల్లీ జట్టు పాయింట్స్ 8కి చేరుకోవడంతో అలానే నెట్ రన్ రేట్ కూడా మెరుగవడంతో గుజరాత్, ముంబై జట్లను కిందకి నెట్టి 6వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ గెలుపు ముంబైకి గట్టి షాక్ అనే చెప్పాలి. ఆ జట్టు ఒక పక్క గెలుపును నమోదు చేయడంలో విఫలమవుతూ వస్తుంది. మరోవైపు లక్నో, చెన్నై, ఢిల్లీ, గుజరాత్లు వీరికంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. 8 పాయింట్స్ కలిగిన జట్లుగా చెన్నై, గుజరాత్, ఢిల్లీ నిలుస్తాయి. ముంబై ఇంకా 6 పాయింట్ల దగ్గరే నిలిచి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముంబై జట్టు కూడా దాదాపు ప్లే ఆఫ్స్ కి చేరుకోవడం అసంభవంగా మారనుంది. మరి మీ దృష్టిలో ఈ ఏడాది ప్లే ఆఫ్స్ కి వెళ్లే 4 జట్లేవో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.